యో గైస్ వెల్కమ్ బ్యాక్ టు సోలో మ్యాక్స్ లెవెల్ న్యూబీ. అండ్ మొన్న చూసుకుంటే ఒక వీడియో అయితే పెట్టానన్నమాట దీని మీదే 2 చాప్టర్స్ గురించి చెప్పి. అండ్ అది చూసుకుంటే కంటిన్యూ చేయి బ్రో అని చెప్పి చాలామంది అన్నారు. అందుకే కంటిన్యూ చేస్తున్నాను. సో ఇంకా ఈ చాప్టర్స్‌లో కాస్త క్రేజీ స్టఫ్ జరగబోతుందన్నమాట. అదేంటనేది మీరు వీడియో ఎండ్ వరకు చూసి తెలుసుకోవాల్సి ఉంటుంది. వీడియోలోకెళ్ళే ముందు ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇంకేం లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. చాప్టర్ స్టార్టింగ్‌లో ఆ యొక్క ఫ్రూట్స్ కోసం జనాలైతే కొట్టుకు సస్తూ ఉంటారు. అండ్ అందులో ఒకడైతే తినేస్తాడనమాట ఆ యొక్క ఫ్రూట్‌ని. దాంతో వాడికేంటంటే యాగిలిటీ అనేది 3% పెరుగుతుంది. ఇంకా అది చూసి మన హీరో ఇలా అనుకుంటాడు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి ఈ యొక్క ఫ్రూట్ ఉందని చెప్పి తెలీదు. ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క గేమ్‌ని కొన్ని సార్లు ఆడిన వాళ్ళుంటారో, వాళ్ళు ఈ యొక్క ఫ్రూట్‌ని తిందామని చెప్పి ఫోకస్డ్‌గా ఉంటారు. కానీ హార్డ్ కోర్ గేమర్స్ విషయానికెళ్ళిపోతే వాళ్ళు క్రూర మృగాల్లాగా ఈ యొక్క వేటని కొనసాగిస్తారు. అని చెప్పి అనుకున్న తర్వాత వెంటనే చెట్టు కొమ్మయితే నేలకు గుద్దుకుంటుందనమాట. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళకేమో ఏం అర్థం కాదు. అసలు ఏం జరిగింది ఏంటా అని చెప్పి. దాంతో మిగతా జనాలు కూడా ఈ యొక్క ప్లేస్ కూలిపోతుందేమో అని చెప్పి పరిగెత్తడం స్టార్ట్ చేస్తారు. ఇంకా మన లీ జాంగ్‌సో కూడా పారిపోదాం అని చెప్పి చూస్తూ ఉంటే వెనక్కున్న కాంగ్ ఉండి, "ఏంటి నువ్వు ఇంకా అంత ఈజీగా గివ్ అప్ ఇవ్వాలనుకుంటున్నావా?" అంటే లీ జాంగ్‌సో గాడుండి అవునంటాడు. ఇంకా ఆ తర్వాత మన హీరో ఉండి, "ఇది నీకు సిగ్గుచేటుగా అనిపించట్లేదా? ఎందుకంటే ఈ యొక్క ఈవెంట్‌లో రివార్డ్ అనేది నిజంగానే ఉంది. అదెప్పుడొస్తుందంటే వన్స్ ఫ్రూట్ తిన్న తర్వాతే ఆ యొక్క రివార్డ్ అనేది మనం తీసుకోగలం." అన్న తర్వాత లీ జాంగ్‌సోకైతే అర్థం అవ్వదనమాట. "ఏంటి నువ్వు సీరియస్‌గానే చెప్తున్నావా?" అంటే మన కాంగ్ ఉండి, "ఒకవేళ నేను అబద్ధం చెప్తే ఇంకా ఇక్కడే ఎందుకుంటాను." ఇంకా ఆ తర్వాత లీ జాంగ్‌సో ఉండి, "నేను ఎందుకబ్బా వీడు ఫ్రూట్ దగ్గరికెళ్ళట్లేదు అనుకున్నాను. ఈ యొక్క రీజన్ వల్ల" అని చెప్పి 'లీ జాంగ్‌సో' అనుకున్న తర్వాత మన హీరో ఉండి ఇలా అనుకుంటాడు. ఏదో మంచి స్వీట్ అయిన వాసన నేను సెన్స్ చేయగలుగుతున్నాను. అది ఖచ్చితంగా నిజమే. ఇంకా ఆ తర్వాత 'లీ జాంగ్‌సో' ఉండి సరే ఇప్పుడు నువ్వు నిజం చెప్తున్నావు అనే అనుకుందాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటావు? అంటే కాంగ్ ఉండి ఇప్పుడు మనం దగ్గరికెళ్ళాలి. కానీ విడివిడిగా ఎళ్తే గనుక దానికి మనం ఈజీ టార్గెట్స్ అయిపోతాం. కాబట్టి మనం ఇప్పుడు ఆపోజిట్ సైడ్స్ నుంచి దాన్ని అప్రోచ్ అవ్వాలి సేమ్ టైమ్‌లో. అంటే ఇంక లీ జాంగ్స్‌కి అర్థమైపోతుంది. ఇంకిలా చెప్తాడు కాంగ్‌కి. నాకు తెలిసినంత వరకు ఇదొక మంచి ప్లానే. పైగా నువ్వు ఈ యొక్క కొమ్మల్ని నా వైపు డిస్ట్రాక్ట్ చేయించాలనుకుంటున్నావు కదా! అంటే ఇంక మన కాంగ్ గూడా ఎగ్జాక్ట్‌లీ. అండ్ పైగా నువ్వు చేయాల్సిన ఇంకొక థింగ్ ఏంటంటే, మన యొక్క మూవ్‌మెంట్స్‌ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. హెసిటేట్ అవ్వకూడదు. అని చెప్పిన తర్వాత లీ జాంగ్‌సో అండి, "నువ్వు కంగారు పడాల్సిన పని లేదు. ఎందుకంటే నేను ఈ యొక్క గేమ్‌ని ఇదివరకు ఆడాను." అని చెప్పి అన్న తర్వాత మన కాంగ్ అయితే లిటరల్లీ పరిగెత్తడం స్టార్ట్ చేస్తాడు. అండ్ ఆ యొక్క చెట్టు అటాక్స్‌ని కూడా తప్పించుకుంటాడు. ఇంకా ఆ తర్వాత లీ జాంగ్‌సో ఎక్కడా అని చెప్పి చూస్తే మనోడు మాత్రం నుంచోనే ఉంటాడక్కడ. లిటరల్లీ అస్సలు కదలడు. ఇంక లీ జాంగ్‌సో గాడండి, "ఇప్పుడు నీ చావు దగ్గరకొచ్చింది. కాబట్టి ప్రశాంతంగా చచ్చిపో" అని చెప్పి వాడంటే, మన హీరో ఏమో ఆ యొక్క చెట్టు అటాక్స్‌ని డాడ్జ్ చేస్తూ ఇలా అనుకుంటాడు. ఎంత మంచిదయింది. వీడి పర్సనాలిటీ ఇంత గూడా మారలేదు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పాల్సిందేంటంటే, నిజానికి నువ్వే ఇక్కడ చావబోయేది. అని చెప్పి చూస్తే లీ జోంగ్‌సో గాని ఆ చెట్టు కొమ్మలైతే పట్టేసుకుంటాయనమాట. ఇంకా ఆ చెట్లేమో వాడిని నలిపేస్తూ ఉంటాయి. వాడేమో నన్ను కాపాడు అని చెప్తూ ఉంటాడు. మన కాంగ్ ఉండి నేనెందుకు జేయాలది? ఒకవేళ నీకు గనక నాతో ప్రాబ్లమ్ ఉంటే నన్నొదిలేసి వెళ్ళిపోయి నీ దావన నువ్వు చూసుకో అని జెప్పి మన కాంగ్ అంటే లీ జోన్సో గాడేమో లేదు నాకిలా చావాలని లేదు అని చెప్పి చూస్తే ఆ చెట్టు కొమ్మలేమో మన లీ జోంగ్‌సోని నలిపేస్తూ ఉంటాయన్నమాట. ఆ యొక్క నొప్పిని తట్టుకోలేక మనోడు చాలా గట్టిగా అరిచేస్తాడు. ఇంకా మన కాంగ్ చూసుకుంటే ఆ యొక్క చెట్టు కొమ్మల అటాక్స్‌ని డాడ్జ్ చేస్తూ ఉంటాడనమాట. డిగ్రీస్ వైస్‌గా కొలిచి అలా లాస్ట్‌కి అన్ని కొమ్ముల్ని డాడ్జ్ చేసిన తర్వాత తనకైతే ఆ యొక్క రివార్డ్ అనేది కనబడుతుంది. అదేంటంటే మ్యాంగ్రోవ్ యొక్క హార్ట్ అనమాట. ఇంకా అది చూసి మన హీరో కూడా ఇలా అనుకుంటాడు. నాకిది ముందుగానే తెలుసు. నేనెప్పుడైతే గేమ్‌లో ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ చేశానో ఎగ్జాక్ట్‌గా అదే జరుగుతుంది. ఈవెన్ సో నాకది ఎలా అటాక్ చేస్తుందో కూడా తెలుసు. ఇక్కడ హార్డ్ పార్ట్ ఏంటంటే ఆ యొక్క బ్రాచెస్ అటాక్స్‌ని ఎలా ట్రేస్ చేసి తప్పించుకోవటం మాత్రమే. ఇంకా ఆ తర్వాత విరిగిపోయిన చెట్టు కొమ్మని తీసుకొని ఇప్పుడు మనం కొట్లాడుకోవద్దు. నీ హార్ట్ నాకిచ్చేయి. ఏమంటావు? అని చెప్పన్న తర్వాత ఇంకిలా అనుకుంటాడు. ఈ యొక్క మ్యాంగ్రోవ్ అనేది జస్ట్ ఒక ఈవెంట్ మాత్రమే. దీని నుంచి నాకు ఎక్స్‌పీరియన్స్ అనేది అస్సలు రాదు. ఇప్పుడు నేను తీసుకోవాల్సిందల్లా ఒక స్పాట్. అదే హాల్ ఆఫ్ ఫేమ్. అది చాలా బెస్ట్. అని చెప్పి చూస్తే ఆ మ్యాంగ్రోవ్ ఏమో మన హీరోని అటాక్ చేయటానికి వస్తూ ఉంటుందన్నమాట. అది చూసి మనోడు ఇలా అనుకుంటాడు. నేను ఎంత పెద్ద తోపు ప్లేయర్ అయినా సరే, ఇన్ని కొమ్ముల యొక్క అటాక్స్ నుంచి నేను అస్సలు తప్పించుకోలేను. అయినప్పటికీ కూడా నేను ఈ యొక్క ట్రాజెక్టరీని మార్చగలనని చెప్పి ఆ యొక్క అటాక్స్‌ని బ్లాక్ చేయటం మొదలుపెడతాడు. ఇంకిలా అనుకుంటాడు.
ఇప్పుడు ప్రస్తుతానికి నేను కోపం తెచ్చుకోకూడదు అండ్ భయపడకూడదు. ఎందుకంటే నేను ఈ యొక్క గేమ్‌ని లెక్కలేనన్ని సార్లు ఆడా అని చెప్పి చూస్తే మన హీరో ఆ యొక్క బ్రాచెస్ అటాక్స్‌ని డాడ్జ్ చేస్తూ, బ్లాక్ చేస్తూ ఉంటాడనమాట. ఇంక తీరా చూస్తే ఆ యొక్క చెట్టు స్లీప్ బటర్‌ఫ్లైస్‌నయితే యూజ్ చేస్తుందనమాట. దాంతో మన హీరోకేంటంటే కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇంకెప్పుడే దాని గురించయితే జెప్తాడు. ఈ యొక్క మాన్‌స్టర్‌కి సంబంధించిన స్ప్రింకిల్ స్లీపింగ్ పవర్ ఏదైతే ఉందో ఇదొక డిఫెన్స్ మెకానిజం. ఒకవేళ ఈ యొక్క పరిస్థితుల్లో దీని నుంచి ఎలా తప్పించుకోవాలో నీకు తెలియకపోతే, నువ్వు చాలా ఈజీగా నాక్ అయిపోతావు. నీ యొక్క పవర్‌ని అది లాగేసుకుంటుంది కాబట్టి. కాబట్టి ఇప్పుడు నువ్వు బలంగా ముందుకు వెళ్ళాలనుకుంటే, నువ్వు కాసేపు ఊపిరిని బిగబట్టుకొనుండాలి. అని చెప్పి మన హీరో అయితే లిటరల్లీ చాలా ఫాస్ట్‌గా ఆ యొక్క చెట్టు దగ్గరకొచ్చేసి, ఆ యొక్క మ్యాంగో ట్రీని డిఫీట్ చేసేస్తాడనమాట. ఇంకిలా అనుకుంటాడు. నేను స్టడీకి అండ్ అటాక్ ప్యాటర్న్స్‌కి పెట్టిన టైమింగ్ ఏదైతే ఉందో, అది ఇంత హ్యాండీగా అవుతుందని చెప్పి నేను అనుకోలేదు. అలా అనుకున్న తర్వాత సిస్టమ్ ఉండి, మీ యొక్క అచీవ్‌మెంట్ అయిన అది హాల్ ఆఫ్ ఫేమ్ అది రేపైతే ఉంటుంది. ప్రస్తుతానికి మీ నేమ్ చెప్పండి. అంటే మన కాంగేమో ఇలా అనుకుంటాడు. ఏంటి ఇప్పుడు ఈ యొక్క సిస్టమ్ నన్ను పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటుందా? ఇప్పుడు నేను నా యొక్క నేమ్‌ని చెప్తే నేను ప్రైవేట్‌గా ఉండలేను. అండ్ పైగా నేను నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంత తేలిగ్గా ఇవ్వను. ఎందుకంటే నేను మంచి ప్లేయర్ అని చెప్పి మిగతా వాళ్ళందరికి కూడా తెలుస్తుంది. చూస్తూ ఉంటే సిస్టమ్‌కి నా యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వందే ఊరుకోదనుకుంటా. కానీ ఇదంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి ఇది. మొత్తానికి దీన్ని నేను కనుక్కున్నాను. దాని పేరే ట్రీ ఎసెన్స్ అనమాట. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు ఈ యొక్క ఫ్రూట్స్‌కి ఒక్కొక్క ఫ్రూట్‌కి ఒక్కొక్క స్ట్రెంత్ అనేది ఉంటుంది. లైక్ యాంగిలిటీ, మ్యాజిక్ ఇలా 3 పాయింట్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మీకు ఈ యొక్క ట్రీ ఎసెన్స్ ఏదైతే ఉందో అది మీకు 12 బోనస్ స్టాట్స్‌ననేది ఇస్తుంది. మీరిలా గూడా కన్సిడర్ చేసుకోవచ్చు. పర్ లెవెల్‌కి 3 స్టాట్ పాయింట్స్ రావచ్చని చెప్పి. బట్ తీరా చూసుకుంటే ఈ యొక్క లెవెల్ అప్ 4 టైమ్స్ ఎక్కువ పెరుగుతుంది. అని చెప్పిన తర్వాత మన హీరో ఏమో ఆ ట్రీ ఎసెన్స్ బాల్‌ని తినేస్తాడనమాట. లిటరల్లీ భయ్యా మనోడది తినంగానే మనోడి చుట్టూ ఆరా వస్తుంది. ఈ ప్లాన్‌లయితే నాకు కాస్త క్రేజీగా అనిపిచ్చింది. ఇంకా ఆ తర్వాత మనోడైతే సిస్టమ్‌ని చెక్ చేసేస్తాడు. దాంతో తన యొక్క ఎబిలిటీస్ అన్నీ కూడా ఇంక్రీజ్ అయ్యి ఉంటాయనమాట. అండ్ బై ద వే మనోడి పేరొచ్చేసరికి కాంగ్ జిన్ యోక్. ఇక ఆ తర్వాత ఒక గంట అయితే గడుస్తుందనమాట. దాంతో మనోడేంటంటే ఇప్పుడు మ్యాంగ్రోవ్ ట్రీని డిఫీట్ చేశాడు గదా! ఆ యొక్క వీడియోని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయబోతూ ఉంటాడనమాట. ఇంకా దాని ద్వారా కామెంట్స్‌లో ఏమో ఎవ్వరు కూడా నమ్మరు. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తిడుతూ ఉంటారు. ఇంకా ఆ తర్వాత దాన్ని చూసి మన హీరో ఇలా అనుకుంటాడు. కొంతమందైతే పర్లేదు బానే కామెంట్స్ చేశారు. బట్ మిగతా వాళ్ళు చూసుకుంటే అసలు నాకు కోపం తెప్పించేలా పెట్టారు. పైగా ఇంకొంతమంది ఏమనుకుంటున్నారంటే నేను అదృష్టవంతుడిని లేదా చీట్ చేశానేమో అని చెప్పి అనుకుంటున్నారు. యాస్ సూన్ యాస్ పాసిబుల్ ఈ యొక్క వీడియో అప్‌లోడ్ అయిన తర్వాత వాళ్ళకున్న ప్రతి ఒక్క డౌట్ కూడా చాలా ఈజీగా మాయమైపోతాయి. అని చెప్పి చూస్తే లిటరల్లీ ఆ యొక్క వీడియో జనాలైతే చూస్తారనమాట. దాంతో వాళ్ళైతే తిట్టడం మానేసి షాక్ అవుతారు. లిటరల్లీ మన కాంగ్ ఆ యొక్క హేటర్స్ నోరుని మూయించాడని చెప్పుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత ఇలా అనుకుంటాడు. ఇప్పుడు ఈ యొక్క వీడియోని చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా సేమ్ వేలోనే చూసారు. వాళ్ళలో ఇంకొంతమంది వచ్చేసరికి కామెంట్స్‌లో డీలింగ్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అది మన హీరో చూసి ఏంటి వాళ్ళకి అంత అమేజింగ్‌గా ఉందా అది? పైగా నేను ఖచ్చితంగా ఒప్పుకుంటున్నాను మ్యాంగ్రోవ్ ట్రీని అంత ఈజీగా ఎవరు డిఫీట్ చేయలేరు లెవెల్ 1లో. బట్ ఇదంత సర్ప్రైజ్ అయ్యే విషయం కూడా కాదు. పైగా ఇది ఒక రకంగా కూడా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మిగతా జనాలు కూడా మధ్యలోనే ఎళ్ళిపోయారు. దాంతో నేనొక్కడినే ఉన్నా కాబట్టి దాన్ని డిఫీట్ చేశాను. ఒక రకంగా ఆలోచిస్తే ఇది అర్థం చేసుకునే విధానంగానే ఉంది. అయినప్పటికీ కూడా స్టిల్ 1,000,000,000 వోన్. ఒక ఫేజ్ ఆఫ్ టైమ్‌లో నేనైతే నా యొక్క జీవితాన్ని చాలా కష్టంగా గడపాల్సొచ్చింది. అప్పుడు చూసుకుంటే నేను ఈ యొక్క రెంట్‌ని పే చేయలేకపోయాను. అండ్ నా యొక్క ఫుడ్‌ని ఫ్రిడ్జ్ లోపల దాచుకోవాల్సొచ్చింది. ఒకవేళ నాకు ఈ యొక్క ఆఫర్ అనేది నిన్నే వచ్చుంటే అస్సలు ఆలోచించకుండా యాక్సెప్ట్ చేసేసేవాడిని. బట్ ఇప్పుడు అస్సలు కాదు. ఎందుకంటే వాళ్ళు 1,000,000,000 కాదు కదా! 10,000,000,000 ఇచ్చినా సరే నేను నా గురించి రివీల్ చేయను. ఇప్పుడు నాకు ప్రస్తుతానికున్న మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ఫర్మేషన్ మోనోపోలీ. అదే నా యొక్క నెక్స్ట్ డెస్టినేషన్. ఎప్పుడైతే ఒక గేమ్ అప్‌డేట్ అయిన మూమెంట్ ఉందో, మానా అనేది ఒక టవర్ ఆఫ్ ట్రయల్స్ నుంచి లీక్ అయిపోయిందనమాట. అది చూసుకుంటే సియోల్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. ఇది చూసుకుంటే నాకంత పెద్ద ఎఫెక్ట్ ఏం చూపించలేదు. బట్ ఒక మేజర్ డిఫరెన్స్ అయితే ఉంది. టవర్‌కి సంబంధించిన బయట ఆర్టిఫాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి రెలిక్స్‌లా మారిపోయాయి. అయినా కూడా అవి నిజం కావనుకో అది వేరే విషయం. బట్ నిజానికి లెజెండరీ రిలిక్స్ చూసుకుంటే టవర్ లోపల చాలా పవర్స్ అనేవుంటాయి. ఇప్పుడు ప్రస్తుతం బయటున్న టవర్ వచ్చేసరికి రెప్లికాస్. ఇంకో రకంగా చెప్పాలంటే అది కాపీడ్ వెర్షన్. కాబట్టి ఇక్కడ చూసుకుంటే నేను ఎన్నో రెప్లికాస్‌ని కనిపెట్టొచ్చు. అది ఇంకెక్కడో కాదు. ద నేషనల్ మ్యూజియం ఆఫ్ కొరియా.
ఇప్పుడు ఈ యొక్క నేషనల్ మ్యూజియం ఆఫ్ కొరియా ఏదైతే ఉందో, అది అసలు లెక్కలేనన్ని ఆర్టిఫాక్ట్స్‌ని తయారు జేసి ట్రెజర్ చెస్ట్ లాగా చేసేది అని చెప్పన్న తర్వాత మన హీరో ఉండి ఇలా అనుకుంటాడు. ఇక్కడున్న ప్రాబ్లమ్ వచ్చేసరికి నేను మాత్రమే కాదు ఈ యొక్క రెప్లికాస్‌ని వెతుకుతుంది. ఇప్పుడు ఈ మ్యాంగ్రోవ్ ఆఫ్ గ్రీడ్‌లా కాకుండా సియోల్‌లో ఉన్న మిగతా 7 లొకేషన్స్‌లో అయితే అప్పీర్ అవుతోంది. అండ్ ఇప్పుడైతే ఓన్లీ నేషనల్ మ్యూజియం ఆఫ్ కొరియాలో ఒకటుంది. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ యొక్క కంట్రీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క రెలిక్స్ కోసం వస్తారు. అండ్ వాళ్ళలో ఖచ్చితంగా సీజన్డ్ ప్లేయర్స్ ఖచ్చితంగా ఉంటారు. అని చెప్పి చూస్తే మన కాంగ్ అయితే లోపలికి ఎంటర్ అయ్యి డోర్ ఓపెన్ చేస్తాడనమాట. ఏంటబ్బా ఇంత క్వైట్‌గా ఉంది ఎవరు లేరా? అని చెప్పి చూస్తే అక్కడ ఒకడైతే ఉంటాడనమాట. ఇంక అది మన కాంగ్ చూసి నేను అనుకున్నట్టుగానే నేను రాకముందే ఇక్కడికి ఆల్రెడీ ఒకడొచ్చేసాడు అని చెప్పి చూస్తే ఆల్రెడీ ఒకడు ఉంటాడనమాట. అంతటితోని ఒక చాప్టర్ అయితే అయిపోతుంది. సో, హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే గనక మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా. అంటిల్ దెన్ బై బై.